హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా రెసిపీస్. చూసారా ఏంటిది ఇట్లా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఏంటో తెలుసా? అల్లం వెల్లుల్లి రసం అండి. ఈ రసంను తినడం వల్ల మన బాడీలో ఉండే కఫం అనేది పోతుంది. ఇది 1 వీక్కి ఒకసారైనా చేసుకుని తినాలండి. ఇట్లా తినడం వల్ల మన బాడీలో ఉండే ఎలాంటి కఫమైనా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా కానీ పోతాయి. ఈ రసంను తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ముందుగా ఆనియన్, అల్లం, వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, పసుపు, కారం, సాల్ట్, ఆయిల్, బెల్లం. మనం తీసుకున్న ఆనియన్స్ను, ధనియాలను, జీలకర్రను, అల్లంను, వెల్లుల్లిని అట్లా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు అట్లా కొంచెం చారు రసానికి తగినంత నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న చింతపండు మగ్గును ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. చూసారు కదా నేను ఎట్లా పెట్టుకున్నానో అట్లా ఒక బౌల్లో పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ కొంచెం డీప్ ఫ్రై అయినాక అందులో మనం తీసి పెట్టుకున్న ఆయిల్ని వేసుకోండి. చూసారు కదా నేను అట్లా వేసుకున్నాను. అట్లా వేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న అలా ఆనియన్ పేస్ట్ను అందులో వేసుకోవాలి. అలా వేసుకున్నాక అందులో పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. అలా అవి మొత్తం కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై అయినంత వరకు కూడా అలా వేపుకుంటూ ఉండాలి. అడుగు పట్టేయకూడదండి, అది ఎక్కువగా అడుగు పట్టేస్తుంది. కాబట్టి అలా కలుపుకుంటూ ఉండాలి డీప్ ఫ్రై అయినంత వరకు కూడా. చూసారు కదా మనకి కావాల్సిన ఆనియన్ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్లోకి ఎట్లా మారుతుందో అట్లా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఆనియన్ పేస్ట్ని అలా వేపుకుంటూ ఉండాలండి. అలా బ్రౌన్ కలర్లోకి వేపుకున్నాం కదా, అలా వేపుకున్నాక అందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే తగినంత కారం కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి లైట్గా వేసుకున్నాను కారం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. ఎవరు ఎంత సాల్ట్ తింటే అంత సాల్ట్ వేసుకోవచ్చు. ఓకేనా? అలా వాటిని అలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి అట్లా కలుపుకోండి. సరే కదా నేను అలా కలుపుకున్నాను. అలా కలుపుకున్నాక అందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు మగ్గును యాడ్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎట్లా యాడ్ చేసుకున్నానో అట్లా చింతపండు మగ్గుని యాడ్ చేసుకోండి. ఓకేనా? అలానే కొంచెం వాటర్ని కూడా వేసుకోండి, లేకుంటే మరీ బాగా పులుపు అయిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం రెసిపీగా కూడా ఉంటుంది. చూసారు కదా అట్లా వాటర్ను యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నాక ఆ రసాన్ని చూడండి అట్లా బాగా మరిగే వరకు కూడా మరగబెట్టుకుంటూ ఉండాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ రసాన్ని మరగనివ్వండి. అలా బాగా మరిగి అది కొంచెం దగ్గరగా తిక్కిగా అవుతుంది. మనకు కావలసిన రసం అనేది తయారవుతూ ఉంటుంది. చూసారు కదా అట్లా బాగా మరిగినాక అందులో మనం తీసుకున్న బెల్లంని వేసుకోండి. అలా లైట్గా బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఆ రసం అనేది మరీ పులుపుగా కాకుండా మరీ స్వీట్గా కాకుండా అలా అల్లం చారులా అలానే మనకు కనిపిస్తుంది. అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా మనకు కావలసిన రసం అనేది రెడీ అవుతుంది కదా. చూడండి కాస్త థిక్గా అయ్యింది. అలా మనకు కావలసిన అల్లం రసం అనేది తయారవుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచిగా కనిపిస్తుందో కదా.
అలా మరిగి మరిగి మనకు కావాల్సిన అల్లం చారు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది. ఇది వేడి వేడిగా ఉండేటప్పుడు తినడం కంటే జరసేపు ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ తర్వాత కొంచెం చల్లగా అయినాక మనం పెట్టుకున్న వేడి రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రెసిపీగా కూడా ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ హేమ.